ప్రతిరోజు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మనలో ఒక చక్కని ప్రశాంతత ఏర్పడుతుంది, చక్కటి విశ్రాంతి స్థితి ఏర్పడుతుంది. ఆ విశ్రాంతి స్థితిలో మనం ఇతర ఫ్రీక్వెన్సీలకి కనెక్ట్ అవుతాం, ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్తాం అన్నమాట. అంటే ఈ భౌతిక ఫ్రీక్వెన్సీ కాకుండా మనలో ఉన్న అనేక ఫ్రీక్వెన్సీలకు మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనలో అనేక అనుభవాలు ఏర్పడతాయి. వీటిని ధ్యాన అనుభవాలు అంటాం. ఈ ధ్యాన అనుభవాల పరంపర జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానంగా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనలో ఒక కొత్త కోణం ఏర్పడుతుంది. జీవితాన్ని చూసే దృక్పథం మారిపోతుంది. ధ్యాన అనుభవాలు లేకముందు ఓన్లీ భౌతిక శరీరం మాత్రమే అనుకునేవాళ్ళం మనం. అప్పుడు ప్రతిదీ లిమిటెడ్గా ఉండేది. కానీ ఎప్పుడైతే నిత్యం ధ్యాన సాధన చేస్తున్నామో ఎవ్రీథింగ్ బికమ్స్ అన్లిమిటెడ్. మనలో అనేక శరీరాలు ఉన్నాయని తెలుసుకుంటాం, అనేక లోకాలు ఉన్నాయని తెలుసుకుంటాం. ప్రతిదీ కూడా శక్తి చైతన్యంతో ఉందని తెలుసుకుంటాం అన్నమాట. సో తద్వారా వ్యక్తులను చూసే విధానం మారిపోతుంది. మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మారిపోతాయి. అన్నీ కూడా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. సో ఈ ప్రయాణము నిరంతరంగా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానం వల్ల మనలో నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి. అంటే డిప్రెషన్ కానీ, చికాకు, కోపము, బాధ, దుఃఖము, భయము, ఈ విధమైన నకారాత్మక భావాలు తగ్గిపోయి మనలో సకారాత్మక భావాలు పెరుగుతాయి. అంటే ప్రేమ, కరుణ, దయ, నమ్మకం, విశ్వాసం, కంపాషన్, అన్ని జీవుల పట్ల ప్రేమ, కంపాషన్, ఈ విధమైన సకారాత్మక భావాలు ఏర్పడడం వల్ల జీవితం ఒక అద్భుతమైన నాటకంలాగా, ఒక అద్భుతమైన క్రీడలాగా, ఒక అద్భుతమైన ఆటలాగా కనబడుతుంది. అన్ని పరిస్థితులు కూడా సరిగానే కనబడతాయి. ఇన్ని రోజులు ధ్యానానికి ముందు సరిగా లేనివన్నీ కూడా ధ్యానం తర్వాత అన్నీ సరిగా ఉన్నాయి అనే అవగాహన వచ్చి మనము జీవితాన్ని పండగ చేసుకుంటాం. థ్యాంక్ యూ.